కీలక వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కల్పించాలని, వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను తీర్చడమే మా ముందున్న లక్ష్యమని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్లకు బ్రేక్ పడినట్లుగా అయింది. స్థానిక ఎన్నికలకు బ్రేకులు మాత్రమే పడ్డాయా? అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా? ఉంటే ఎప్పుడు ఉంటాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు, అదేవిధంగా మన రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికాయల జయరాం గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గారు, శివలాల్ గారు. నమస్తే. శివలాల్ గారు, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేపట్టింది, మళ్ళీ దీని గురించి మళ్ళీ చేయడానికి గల కారణం ఏంటి? లోకల్ బాడీ ఎలక్షన్స్కి బ్రేకులు పడ్డా అనుకోవచ్చా? మనం వెళ్ళే ముందు ఒకసారి బయట ఒకటి ఉంది, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆ బయట చూద్దాం. మార్చ్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది, సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం, పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా. రైట్. శివలాల్ గారు, చూసాం కదా, ఇది భట్టి గారు మాట్లాడింది. మరి అసలు ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? మళ్ళీ కులగణనకి మిగిలిన 3% ఏదైతే ఉందో దాన్ని కూడా చేయడం గల ప్రధానమైన కారణం ఏంటి? ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని మరి తట్టుకోవడానికి చేస్తున్నారు, దేనికి అనుకోవాలి దీన్ని? శివలాల్ గారు. ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అయితే లక్ష్మీనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగణన చేస్తామని చెప్పింది, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పింది, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. తర్వాత కులగణన కూడా చేయడం జరిగింది. సో కులగణనలో కొన్ని ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. అదే కాకుండా ఇంకా చాలామంది వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనేది చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఇవ్వలేదు, పల్లా రాజేశ్వర రెడ్డి ఇవ్వలేదు, ఇంకా చాలామంది మేము ఇవ్వము అనే రకంగా వాళ్ళు ఇవ్వలేదు అనేది కూడా అక్కడ చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఈ పెద్ద తలకాయలు ఒకటే కాదు, మామూలుగా ఇంకా చాలామంది కూడా కొంచెం సమాచారం వచ్చేది ఉందని చెప్పి గతంలో ఏదైతే బీసీ కులగణనలో ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చేసుకోండి అని చెప్పి ఒక 10 రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ఇచ్చేసి ఏదైతే బీసీ కులగణన ఎక్కడైతే సరిగా కాలేదు, ఒక 2 లక్షల జనాభా ఇంకా కౌంట్లకు రాలేదని మా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కారణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సవరణ చేసి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇంకొక 10 days గ్రేస్ పీరియడ్ లాగా ఇచ్చేసి వాళ్ళతోని ఎంట్రీ చేయించేస్తే ఇంకా ఆ ఇబ్బంది ఉండదనే రకంగానే ఆలోచింది. అయితే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెండింగ్ కావడానికి కారణం ముఖ్యంగా ఏదైతే బీసీలకు పెద్దపీట వేస్తాము, 42% మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈరోజు 42% బీసీలకు ఇస్తామనేది వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని ఆధారం గురించే ఈరోజు మళ్ళీ ఎవరైతే ఎంట్రీ చేసుకోలేదో కులగణనలో ఏదైతే ఇంకా వాళ్ళు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాతనే మనం ముందుకు పోతామనే రకంగా ఈరోజు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అంటే శివకుమార్ గారు, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ
చాలా పెద్ద పార్టీ, జాతీయ పార్టీ. ఇవన్నీ ఈ ప్రతిపక్షాలు ఎలా ఉంటాయో, ఏం మాట్లాడతాయో, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు చూసుకోవాల్సిన పరిస్థితి లేదంటారా? ఈ రోజున చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారా తీరుగా ఉంది అని వస్తున్న విమర్శల్ని దానిలో నిజం ఉందంటారా, వాస్తవం ఉందంటారా? అంటే లక్ష్మీనాథ్ గారు ఆపోజిషన్లో మాట్లాడే వాళ్ళు మొత్తానికి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, ఇంకా ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళకి ఏముంటుందంటే ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడము, లేకపోతే వాళ్ళు చెప్పిందే కరెక్టు, లేకపోతే మేము చేసింది తప్పు అనేది రకంగానే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ అది ప్రభుత్వం ఒక బాధ్యతగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటామనడం. గతంలో మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అనేది, మాట ఇస్తే మడమ దిప్పం అనే రకంగా మాట్లాడేది. ప్రతిపక్ష పార్టీలు అంటాం అనేది కామన్ ఒక రకంగా. మీ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న కూడా దీని మీద బాటు ఎగరవేయటం, దారుణమైన కొన్ని పదాలను వాడటం, ఇదంతా కాంగ్రెస్ పార్టీని రక్షణాత్మక ధోరణిలో పడేయలేదంటారా, వాస్తవం లేదంటారా? లేదు లక్ష్మీనాథ్ గారు ఆల్రెడీ తీన్మార్ మల్లన్న కూడా ఆయన మళ్ళా ఏదైతే మాట్లాడిన దాని గురించి ఆయన కూడా ఈ పార్టీలో మాకు జనరల్గా మేము చెప్పుకుంటాము, మా పార్టీలో ఏమన్నా మేము చేసుకుంటాము, రేపు నాకు ఒకవేళ నోటీస్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారన్న దానికి కూడా నేను వివరణ ఇచ్చుకుంటా, మా పార్టీలో మీకేం సంబంధం అనేది కూడా ఆపోజిషన్ పార్టీలోనే ఆయన డైరెక్ట్గా అనడం జరిగింది. కాకపోతే ఒకటంటే లెక్కలల్లా ఎక్కడో తేడా కనబడుతుంది, అది మటుకు ఖచ్చితంగా చూపించాలా. 2 లక్షల బీసీలు తక్కువ కనబడుతున్నారు. అదే కాకుండా ఎస్సీలో 1 లక్ష మంది మొత్తానికి కనబడడం లేదు. దానికి ఏంటి అనేది ఆయన ప్రశ్నించడం నిజంగా కూడా వాస్తవం. కానీ ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వం కూడా ఒకసారి మొత్తానికి ఏదైతే బీసీ కమిషన్ని ప్లస్ ఏదైతే సబ్ కమిటీని వాళ్ళని మళ్ళీ అడగడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ఇవ్వలేదు అనేది వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ దిక్కెళ్ళే ఈరోజు మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చేసుకోమని చెప్పారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు అసలు? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ 10 రోజులు ఇది సవరణ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైతే మొన్న డిసైడ్ చేసిన దాంట్లో మళ్ళీ ఇది యాడ్ చేసి ఏం డిఫరెన్స్ ఉన్నది అదంతా సెట్ చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతామనేది బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం జరిగింది. మంత్రివర్గంలో కూడా అదే నిర్ణయం చేయడం జరిగింది. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు తాటికాయలు జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జయరామ్ గారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ అయ్యేటట్టు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇవి లేట్ అయ్యే అవకాశం ఉందా, అసలు జరుగుతాయా జరగవా, ఏమనుకోవాలి దీనికి కారణం? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే సార్. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది విషయాన్ని జనరల్గా ఎవరమైనా ఆహ్వానించాము, కంపల్సరీ కండక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తలకు కానీ వాళ్లకు పూర్తి స్థాయి లోపల అందుబాటులో ఉండేది లోకల్ బాడీలో ఉండే నాయకులు మాత్రమే. వాళ్ళు ఇమీడియట్గా ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి రారు కాబట్టి సో వాళ్ళకు అందుబాటులో ఉండేది లోకల్గా ఉండే సర్పంచ్, వాళ్ళు మాత్రమే అందుబాటులో ఉండేది, వాళ్ళు మాత్రమే అడుగుతారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది ఎందుకు వాయిదా పడింది, వాయిదా పడడం గల కారణాలు ఏంటి అనేది చాలా కీలకమైన విషయం. నాకు తెలిసినంత వరకు వాయిదా పడడానికి గల కారణం ఏంటంటే, మెయిన్గా బీసీ ఎస్సీ జనాభా లెక్కలలో తేడాలు రావటము. ఇంతకుముందు డాక్టర్ శివకుమార్ గారు 2 lakhs అన్నారు, పొరపాటున 2 lakhs కాదు, 20 lakhsకు పైగా కనిపించటం లేదు జనాలు అనేది వాస్తవం. సో ఇక్కడ ఎస్సీలలో జనాభా సంబంధించినంత వరకు అయితే 22% ఉండాల్సింది ఓన్లీ 16.5 17 సంథింగ్ ఏదో చూపించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా జనాభా మాయమైంది. మాయం కావడానికి గల కారణాలు 2. మీరు నిజంగానే మాయమయ్యిందా, లేకపోతే అప్పుడు ఉన్న జనాభా లెక్కలో నుంచి ఇప్పుడు ఎందుకు లేరు అనే దాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి పరిశీలన అంటే, కేసీఆర్ గారు చేసిన లెక్కలు డెఫినెట్ గా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ అది ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇంటింటి సర్వే అంటే తెలంగాణ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన టైం లోపల ఇంటింటి సర్వే విధానంలో జరిగిన లెక్కలు మాత్రమే. ఆ లెక్కలను నేను డెఫినెట్ గా నమ్ముతున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఉన్న లెక్కలు, కాంగ్రెస్ పార్టీ చేసిన లెక్కలను కూడా గౌరవించాల్సిందే.
ఈ మధ్యలో మరి ఏం జరిగింది అనేది ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం చెప్పదు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఈ ఆల్కహాల్ ద్వారా ఆ రిమైనింగ్ వ్యక్తులంతా చచ్చిపోయినలా, 100% చచ్చిపోయినలా అనేది ప్రజలు అంటున్నారు. మరి చనిపోయినది డెత్తులను మీరు ఎందుకు చూపించటం లేదు, ఆ చావులను ఎందుకు చూపించటం లేదు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అది చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. ఏ రకమైన ఇబ్బంది అంటే ఈ ఆల్కహాల్ వల్ల ఇంతమంది చనిపోతూ ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు ఆల్కహాల్ బ్యాన్ చేయటం లేదని అడుగుతారు. దాన్ని తప్పించుకోవడం కోసము ఆ ప్రభుత్వం చెప్పదు, ఈ ప్రభుత్వం నిజంలోకి తీసుకురాదు. ఇక్కడ రెండు ప్రభుత్వాల దోపిడీ చాలా క్లియర్ కనిపిస్తుంది. అంటే ప్రజల ప్రాణాల మీదనే వ్యాపారం అనేది తయారు చేసుకుంటూ ఒక తాగుబోతుల తెలంగాణతో పాటు శవాల దిబ్బగా మారే తెలంగాణను తయారు చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది ప్రజలకు ఇతర ప్రశ్నలు ఇతరులకు అర్థం కాకుండా ఉండడం కోసం మేము గత 3 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తున్నాము. ప్రజా చేసి ఏం జరుగుతుందంటే అనేక స్కూళ్ళల్లో కానీ వాటిల్లో మేము చూసిన తర్వాత 30-40% పిల్లలకి తండ్రులు లేని పిల్లలు మాత్రమే ఉన్నారు. మరి ఈ చావులన్నీ వాళ్ళయేనా కావా, చచ్చిపోయినలా లేదా, ఆ లెక్కలకు ఈ లెక్కలకు ఎందుకు తేడా వచ్చిందంటే అందుకోసం తేడా వచ్చింది. ఈ తేడాను ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ ఆల్కహాల్ మీద చేసిన దందా చెప్పాలి, ఇప్పటి ముఖ్యమంత్రి దాన్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని చెప్పాలి. అంటే వీళ్ళు ఏంటంటే ఓసీలలో మాత్రమే జనాభా బతుకున్నారు అంటే చీప్ లిక్కర్ తీసుకొచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను చంపడం కోసమే ఆల్కహాల్ ఏర్లనే పారిపెట్టేసి అంటే మీరు మీ కాదు అంటే ఒకటి జయరామ్ గారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలోనే పేదలు ఉన్నారా, ఓసీల్లో పేదలు లేరా? దీన్ని మీరు క్లారిటీ ఓసీలలో ఆథరైజ్డ్ క్యాస్టుల్లో పేదలు లేరా? నేను అదే చెప్పనా, మీరు క్వశ్చన్ వేసిన ఆన్సర్ చెప్పండి సార్. ఓసీలలో ఉండే జనాభా లెస్ దెన్ 10%, 7 to 8% ఉండడమే మహా ఎక్కువ. వీళ్ళు చెప్పే 15% అనేది శుద్ధ తప్పు. ఆ 7 to 80% లోపల అత్యధికంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఉన్నది నిరుపేదలు ఎవరైనా ఉంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటే 2 to 3% ఉండొచ్చు. దట్ ఇస్ లెస్ దెన్ 2 to 3% మాత్రమే. అందులో ఉండే పేదలు కూడా అడ్డగోలుగా ఇక్కడ ఈ పేదల్లాగా తాగరు. ఎందుకంటే వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూలీ నాలుగు వెళ్లే కుటుంబాలు కావు. ఇక్కడ కూలీ నాలుగు వెళ్లే కుటుంబాలు ఎస్టీలు బీసీలు మాత్రమే. కుల వృత్తులను నమ్ముకొని ఉన్నది వీళ్ళే కాబట్టి వీళ్ళు మాత్రమే హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకే తాగడం అలవాటు చేసింది అనేది ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్తారు. రైట్, చెప్పండి. ఎస్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, మరి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, లేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. బట్టి విక్రమార్క గారు నిన్న మాట్లాడారు. మరి ఏదైతే కులగణన సంబంధించిందో దాన్ని మళ్ళీ ఒకసారి చేసే అవకాశం ఉంది, మిగిలిన దాన్ని దీన్ని ఏ కోణంలో చూడాలి? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఒక సాకు చూపించి పరిపాలన అటకెక్కించి డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారికి సంవత్సర కాలంలో పూర్తిగా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అంతా తగ్గిపోయిందని చెప్పేసి ఏదో సాకుతోటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి. దానికి కులగణన సక్రమంగా చేయకుండా ఒకసారి మీరు గమనించాలంటే కులగణన పేరు మీద సర్వే పేరు మీద సుమారుగా ఒక 70 క్వశ్చన్ల తోటి ప్రశ్నావళి తయారు చేసింది సర్వే రిపోర్ట్ పైన. దానికి అవసరం ఉన్న సమాచారం అడగకుండా అన్ని సమాచారం అడిగేసరికి కొంతమంది ఈ సర్వేలో సరైన వివరాలు ఇక్కడ చెప్పడం జరగలేదు. దాన్ని సాకు పెట్టుకొని ప్రభుత్వం ఏంటంటే అడ్డదిడ్డంగా రిపోర్ట్ ఇచ్చి బీసీల ఆగ్రహానికి గురి కావడం జరిగింది. ప్రభుత్వం బీసీ కులగణన జరగాలనుకున్నప్పుడు వారు సమర్థంగా వ్యవహరించుంటే సరైన వివరాలు సేకరణ చేసింటే అడిగే క్వశ్చన్స్ మాత్రమే అడిగింటే కేవలం ఒక 10-12 క్వశ్చన్స్ లో ఈ కులగణన అనేది జరిగిపోతుండే. దాన్ని వదిలిపెట్టి ఒక 76 క్వశ్చన్లు తీసి మీకు బైక్ ఉందా, బైక్ లో పెట్రోల్ పోస్తారా, డీజిల్ పోస్తారా, లేకపోతే ఇల్లు ఉందా, నీకు సిలిండర్ ఉందా, పెంకుటిల్లా, రేకులిల్లా, ఇవన్నీ ఎందుకంటే కులగణనకు ఇవన్నీ ఆస్తులతోన ఇంకేం దాంతో సంబంధం లేదు.
బ్యాంక్ ఉందా, మీకు బ్యాంకులో ఖాతా ఉందా అని అన్ని వివరాలు అడిగేసరికి కొంతమంది భయపడి ఉన్నాయి లేని చెప్పి కల్పితం చేసే బదులు ఊరుకున్నది బెటర్ అని చెప్పి చాలా మంది ఇందులో పాల్గొనలేదు. దానికి ఈ యొక్క బీసీలకు రావాల్సిన వాటా సరైన వాటా దక్కనందుకు వాళ్ళు ఆగ్రహంగా ఈ రోజు ప్రభుత్వం పైన ఆగ్రహావేశం వెలగక్కుతారు. ఇది వాస్తవం. మరి ఇదే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఆ పెద్ద మేధావి రేవంత్ రెడ్డి గారు నాకు మొత్తం తెలుసు, నాకు ఇంతకుముందు పరిపాలన చేసిన ఏం తెలియదు, అంత వస్తుంది, నేను మేధావిని నికార్సైన మేధావిని, నేను కరెక్ట్ గా చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రగల్భాలు పలికిన వ్యక్తి మన సమాలోచన చేసి ప్రశ్నావళి ఎట్లా రూపొందించాలి, సర్వే చేసినప్పుడు ఏ క్వశ్చన్లు అడగాలి, సరైన కులం పేరు రాబట్టడానికి ఏ క్వశ్చన్ అడితే ఆయన ప్రేమపూర్వకంగా అడుగుతూ చెప్తాడని విధానం వదిలిపెట్టేసి ఇష్టారీతిన రిపోర్టు తయారు చేసి ఫీల్డ్ మీదకి అందరు పంపించేసి ఎవరెవరు ఏం పని చేసినా మళ్ళీ పరిశీలించడం లేకుండా ఈ రోజు బీసీలకు దక్కాల్సిన వాటా దక్కకుండా చేసి వాళ్ళ ఉసురు పోసుకుంటాడు రేవంత్ రెడ్డి. దీన్ని సాకుగా చూపించి మళ్ళీ నేను సర్వే చేస్తాను బీఆర్ఎస్ పార్టీ జరగాలని రామ్మోహన్ మాటలు గారు, చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకి న్యాయం చేసిందా గత 10 ఏళ్లలో? ఎందుకు మరి మీరు బీసీలు దూరం అయ్యారు? ఎందుకు మీరు ప్రభుత్వం అధికారం కోల్పోయారు? బీసీలు ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీకి దూరం కాలేదు. రేవంత్ రెడ్డి గారి లాగా మాకు పైన వ్యతిరేకత లేదు. కేసీఆర్ గారిని సబ్బండ వర్గాలు కోరుకుంటారు. అది వీళ్ళకి 10 నెలల్లో అర్థమైంది కాబట్టి దీనిపైన డైరెక్ట్ గా ఏదైనా చేస్తే దొరికిపోదా అని చెప్పేసి కులగణన పేరు మీద, సర్వే పేరు మీద తప్పుడు రిపోర్టు తయారు చేయించి ఓసీలను పెంచి బీసీలను తగ్గించి ఎట్లా పెడతాడు జనాభా దామాషా ప్రకారం బేసికల్ గా ఓసీలు తక్కువ జనాభా ఉంటుంది, బీసీలు ఎక్కువ జనాభా ఉంటుంది. ఇందులో పెద్దలు జయరాం గారు చెప్తారు ఎక్కడ డెత్ రేటు అందులో తక్కువ ఉంటుంది, ఇందులో ఉండొచ్చు. డెత్ రేట్ తక్కువ ఉన్నా జనాభా 50% ఉంది కాబట్టి బీసీల డెత్ రేట్ ఉన్నా కానీ ఓసీల కన్నా బీసీ జనాభా పెరిగే అవకాశం ఉంటది. ఈ ఓసీలను పెంచుకొని చూపించి మరి మేము ఇది ఏదో దాని మీద అడ్జస్ట్మెంట్ చేసుకొని లబ్ధి పొందాల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఇది పూర్తిగా సహేతుకం కాదు. ఖచ్చితంగా వారు ఏమంటారు, ఈ రోజు మళ్ళీ డబ్బులు సబ్జెక్ట్ కాదు, నేను మళ్ళీ డబ్బులు ఖర్చు అయినా సరే మళ్ళీ కొనుగోలు సర్వే చేపిస్తా అంటున్నాడు. ఈ రోజు రాష్ట్రంలో వడ్డీలు కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర, గత ప్రభుత్వం అంతా నాశనం చేసిపోయింది, నా దగ్గర పైసలు లేవు, రైతులకి ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి డబ్బులు లేవు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఎట్లకేం చేస్తారండి సర్వే? కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయడం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. రైతుల యొక్క హామీలు నిలబెట్టుకోలేదు, మహిళల యొక్క హామీలు ఏ హామీ నిలబెట్టుకోలేదు. ఆ యొక్క ఇంపాక్ట్ స్థానిక సంస్థల పైన పడుతుంది. మళ్ళీ ప్రజలందరూ కోరుకున్నట్టుగా కేసీఆర్ గారు బౌన్స్ బ్యాక్ అవుతారు, వారి యొక్క చరిష్మా పెరిగిపోతుంది, టీఆర్ఎస్ నాయకులు మళ్ళీ గ్రామాల్లో నాయకులుగా తయారవుతారు, వారి పరిపాలన కొరకు ప్రజలు కోరుకుంటారనే దురుద్దేశంతో బీసీ కులగణ కరెక్ట్ గా చేయకుండా ఈ ఎన్నికలు ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎన్నికలు టైంకు నిర్వహించాల్సింది. ఇమ్మీడియట్ గా లోపాలు ఉంటే బీసీ మేధావులతో మాట్లాడి ఎవరైతే అధికారులు పాలు పంచుకున్న వారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా దాన్ని సెటరేట్ చేసి దాన్ని రిజర్వేషన్ వాళ్ళకు అడిగిన విధంగా హక్కు ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు పోవాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఎక్కడ కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన కూడా బీసీలు అణగదొక్కబడలేదు, అణచివేయబడలేదు. రామ్మోహన్ గారు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 లోపాయికారి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ముందుకెళ్ళాయి కాబట్టే ఆ రోజున 8 వరకు కాంగ్రెస్ పార్టీ ఆగగలిగిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి బీజేపీ బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్ కలిపి ముందుకెళ్తాయని అంటున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా, లేదంటే అది ఆరోపణగానే చూస్తారా? అసలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి మరి ఏ సంబంధం లేకపోతే ఏ రకంగా మాట్లాడుతూ అంటే ఢిల్లీకి వెళ్ళి వస్తున్న కేటీఆర్ పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతున్నారు, ఏమంటారు? ఒక మాట అండి, ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో కూడా లోపాయకర ఒప్పందం ఉండవు, పూర్తిగా బహిరంగమైన ఒప్పందం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టినా, బీజేపీ పార్టీ కూటమి కట్టినా, టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నా అది బహిరంగంగా జరుగుతుంది. ఎక్కడ లోపాయకర అవసరం, భయపడే అవసరం ఉంది? రాజకీయాల్లో కూటములు పొత్తులు అనేది సహజం, ఈ సహజమైన ప్రక్రియ కాబట్టి అందులో భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరితోనో పొత్తు పెట్టుకోవచ్చు, బీజేపీ పార్టీ ఎవరితోనో పొత్తు పెట్టుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో అవసరం ఉంటే ఎవరితోనో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో మాకు పొత్తుల అవసరం లేదు, మేము సింగిల్గా వెళ్తాం, మా కేసీఆర్ చరిష్మా చాలు అనే మీరు ఈ రోజున మళ్ళీ పొత్తు పెట్టుకోవచ్చు అని స్వరం మారుస్తున్నారు. ఎక్కడో తేడా కొడుతుంది. స్వరం ఎక్కడ మార్చలేదు. మీరు అన్నదాన్ని సమాధానం చెప్తున్నా. లోపాయకార ఒప్పందాలు ఎక్కడ ఉండవు, పూర్తిగా బహిరంగ ఒప్పందాలే ఉంటాయి. బహిరంగంగా పత్రికా ప్రకటన చేసి మీడియా ముఖంగా పొత్తులు పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో లోపాయకార ఒప్పందం ఎక్కడ జరగదు కాబట్టి దాంట్లో ఎలాంటి ఆలోచించే అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన కుర్చీ కాపాడుకోవడం ఢిల్లీ పెద్ద సాగిల పడుతున్నాడు. మోడీ గారి పేరు మీద నేను కూడా సంఘ కార్యకర్తనే, నేను ఆర్ఎస్ఎస్ ఏబీపీ అని చెప్పుకొని ఆయన ఒక సీట్ కాపాడుతున్న పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఇవాళ 26 మంది ఎమ్మెల్యేలు వారి పైన తిరుగుబాటు జెండా ఎగరేసిర్రు. నా కుర్చీ ఎడబోతుందో
బాబు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బీసీలకు ఇస్తా, ఇంకొక ఉప ముఖ్యమంత్రి చేస్తా అని సన్నాయి నొక్కుతా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పని వదిలిపెట్టేసి సరైన న్యాయం చేయాలని కోరిక ఉంటే బీసీలకు సరైన న్యాయం చేయాలి, వాళ్ళకి రావాల్సినటువంటి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, ఇమ్మీడియట్ గా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. దానిపైన వారు కసరత్తు చేసి ఎంబడే ఏం జరిగితే బెనిఫిట్ అవుతుంది, ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు ఇమ్మీడియట్ గా జరపాలి, షెడ్యూల్ లోపల ఎన్నికలు జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు మాట్లాడింది విన్నారు, జయరామ్ గారు మాట్లాడింది విన్నారు, మన రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వాలి. అయితే రామ్మోహన్ గారికి ఒకటి లోపాయి ఒప్పందకారం ఉంది అంటే ఒప్పుకోవడం లేదు. గతంలో బండి సంజయ్ని మార్చేప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు లోపాయి ఒప్పందకారం బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఉంది. అది తండ్రి ఏమో ఫామ్ హౌస్ లో వండుకుంటూ లోపాయికార ఒప్పందం ఉంటావు. శివనాయకుడు గుర్తుపెట్టుకోండి, మీరు బీఆర్ఎస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే ఎక్కడైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితో కొత్త అవసరం లేదు. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలే మాకు ప్రోగ్రెస్ కార్డు. రామ్మోహన్ గారు లోపాయి గారి ఒప్పందం అంటేనే సింగిల్ గా పోటీ చేసి కనపడకుండా ఒప్పందం చేసుకోవటం, బయటికి సింగిల్ గా కాకుండా కలిపి పోటీ చేస్తే డైరెక్ట్ ఒప్పందం అవుతుంది కదా. చెప్తారు కదా, రాజకీయ ఆరోపణలు ఇవి. రాజకీయ ఆరోపణ చేయొచ్చు, అలా తప్పేం లేదు, ఇష్టం వచ్చింది మాట్లాడొచ్చు. పెద్ద విషయం. నా మాట వినండి. మీరు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ చేసిండ్రు, వాళ్ళు 8 సీట్లు ఎలా గెలిచిండ్రు అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది, మీడియాలకు కూడా అర్థమైంది. రెండోది ఇంకోటి, ఇప్పుడు రేపు జరగబోయే ఎమ్మెల్సీ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా మీరు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని పదే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు అందరూ కూడా చెప్తుండ్రు. మీరు మీ పార్టీకైనా ఒక్కరు కూడా మాట్లాడతలేరు ఆ విషయంలో. ఇదే కాకుండా మీరు గతంలో సమగ్ర కుటుంబ సర్వే అని ఒక్క రోజులో చేసిండ్రు. మీరు ఆ డేటా ఎందుకు మీరు పెట్టలే? ప్రజలకు ఎందుకు ఆ దిశగా మీరు సీట్లు కేటాయింపు చేయలేదు? బీసీలకు ఎందుకు చేయలేదు? ఎస్టీలకు ఎందుకు చేయలేదు? ఓసీలకు ఎందుకు చేయలేదు? కుటుంబ సమగ్ర సర్వే మీరు తీసుకొని ఎవరి డేటా ఎంత ఉంది, ఎవరికి ఎంత ఆస్తి ఉంది, ధరణిలో పంపించి 8,000 ఎకరాలు మీరు మొత్తం మింగినరు అనేది ప్రజలలో ఉంది. ఈ రోజు ఆల్రెడీ మీరు పెట్టిన డేటానే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తే ఎంత మింగిరు, అడుగులను కూడా మింగడం జరిగింది. సచివాలయంలో ఉంటది, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఉంటది, సచివాలయంలో రిపోర్ట్స్ ఉన్నాయి, అధికారులు తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే బహిర్గతం చేసిందో ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగణన కానీ, మరి మీ పార్టీ ఎందుకు చేయలేదు? 10 సంవత్సరాలలో ఎంత మోసం చేసింది, ఎంత దగా చేసింది, ప్రజలను ఎంత మోసం చేసి ఈరోజు ఖజానా మొత్తం ఖాళీ చేసి పెట్టింది. ఈరోజు ఒక్క తలకాయ పైన 1,25,000 రూపాయలు అప్పు చేసి పెట్టింది టీఆర్ఎస్. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు. అందరం జరిగింది. ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం లోపల కేసీఆర్ గారి నాయకత్వం అన్యాయం జరిగింది. ప్రజలకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగింది. పింకు చొక్కేసుకున్న గడిచిందేమో కానీ ప్రజలల్లా ఈ రోజు కూడా 10 సంవత్సరాల మేము ఆశతో ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 మాసాలైంది, మేము ఇంకా ఓపికతో లేము, మాకు ఇస్తానది ఇవ్వండి అనేది జనాలల్లో కూడా ఒక రకంగా అయిపోయింది. అయితే మొత్తానికి టీఆర్ఎస్ చేసిన తప్పిదం వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు సాకులు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా లేకండి. సాకులు చెప్పడం కాదు, గతంలో మీరు చేసిన తప్పిదాన్నే ఈ రోజు మళ్ళీ ఒకసారి సరి చూసుకోవడానికి 10 రోజులు ఇంకా గడువు ఇచ్చి బీసీ కులగణన ఏదైతే ఇంకా లెక్కలు రాలేదో ఆ లెక్కలను కూడా మీ పార్టీ వాళ్ళు ఇవ్వలేదంట. ఒకసారి పల్లా రాజేశ్వర రెడ్డికి, మీ కేటీఆర్కి వాళ్ళకి చెప్పండి పంపించిమని చెప్పి. అలా మేము ఏం చెప్తున్నాం శివన్, ఒకటి మేము ఈ రోజు ఎన్నికలు పెడితే తేట తెల్లమైపోతుంది ఎవరు పని చేసిర్రు ఎవరు పని చేయలేదని. ఎన్నికలు పెట్టండి, రెఫరెండం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం రెఫరెండం ఇది. ఎన్నికల స్థానిక సంస్థల 10 రోజులు అయిన తర్వాత ఎట్టి పరిస్థితులు అనౌన్స్ చేస్తారు. అప్పుడు స్థానిక సంస్థల వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల బయటపడిపోతుంది. అదే 10 సంవత్సరాల మీ 14 అప్పుడు ఎవరు పని పడుతుందో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో మీకు అది కూడా తెలుస్తుంది. గతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదైతే ప్రతిపక్ష నాయకుని ఫామ్ హౌస్లకి బయటికి రమ్మని చెప్పండి. మీ కేటీఆర్ని హరీష్ రావుని పంపించమనండి. ఎందుకంటే వాళ్ళు మొత్తానికి కట్టేసిన కుక్కలు అరిసినట్టు అరుస్తున్నాయి. అది ఆ పరిస్థితి మానమనండి. అధికారంగా ప్రతిపక్ష నాయకుడు ఆయన రమ్మనండి బయట. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారు ఒక్క చిటికేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన ఫామ్ హౌస్ ఉన్నంత వరకే మీకు సేఫ్టీ.
ఆయన బయటకు వచ్చి ఆ ధాటికి మీరు తట్టుకోలేరు. ఆయన దెబ్బ కొడితే ఉండేంత తెలియదు మీకు. రామ్మోహన్ అర్థం భాయ్, గుర్తుపెట్టుకోండి మీరు. ప్రజలు ఆల్రెడీ దెబ్బ కొట్టిండ్రు. కేసీఆర్ ని మొత్తం భూమికి ఎక్కడ భూమికి కొట్టలేదు. అతుకపోయిండు. ఎక్కడ 14 కొట్టలేదు. మాసాల దెబ్బ నుంచి ఎక్కడ లేవడానికి కొట్టలేదు. అయితే లేదు. కేవలం ఇంకొక మాట మోసపోయిన మొన్న ఆయన ఏం ప్రజలు. మాట్లాడుతుండు, ప్రజలను తిడుతుండు, ప్రజలు ఓటర్లను మోసపోయి తిడుతుండు. మీకు ఓటేసిండ్రు. మంది మాటలు విని మారమానం పోతే మళ్ళీ వచ్చే వరకు సంసారం పోయిందని అంటే ప్రజలను తిడుతుండా? అంటే జనాలు ఓటర్లను తిడుతుండు ఏమని? మేము మంది మాటలు విని ప్రజలను మారమానం. తిట్టలేము. మారమానం అంటే ఏంది? ఏదో ప్రజలపైన- భర్త నిడిచి ఇంకోటి దగ్గర ప్రజలపైన పోయిందన్నట్టు దాని విశ్వాసం అర్థము. లేదు మీకు. మరి కేసీఆర్ Right. ఇంకా అదే నేను అధికారంలో చెప్తున్నా ఉన్నట్టు శివన్న. అదే ధీమాతో మాట్లాడితే ఏముంటది? రేపు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇట్లానే మాట్లాడమాను మళ్ళా బండకేది కొడతారు. తెలంగాణ ప్రజలు మా వైపే ఉన్నారు. తెలంగాణ Okay. ప్రజలు కేసీఆర్ వైపు రామ్మోహన్ ఉన్నారు, మీ గారు. వైపు లేరు, గుర్తుపెట్టుకోండి. ఎస్ రామ్మోహన్ గారు, తెలంగాణ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీ వైపే ఉన్నారని బీఆర్ఎస్ చెప్తుంది, మా వైపు అదే ఉన్నారని చెప్తున్నాం. కాంగ్రెస్ చెప్తుంది. లేదు మీ ఇద్దరు వైపు కాదు, బీజేపీ వైపు మా వైపు ఉన్నారని బీజేపీ చెప్తారు. దీనిలో ఏది కాదు. కానీ ఒకటి శివలాల్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందో, ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్తుందో, చేసిన పనిని కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళింది, ఇది మేమే చేశాము అని చెప్పడంలో ఎక్కడైనా ఫెయిల్ అయింది మీ ప్రభుత్వాన్ని మీరు భావిస్తున్నారా? ఇప్పటికీ కూడా నేర్చుకోకపోతే ఒక రకంగా మీకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టాలు తప్పు అంటారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు మొన్న జరిగిన దాంట్లో సరే ఏదైతే కులగణన చేసిన దాంట్లో మొత్తానికి కొంతమంది ఇవ్వలేదు అనేది రకంగా అది బయటికి రావడము, అది చెప్పడం తప్పిదం అనేది కాదు, దాన్ని సవరణ చేస్తుండ్రు. ఒకవేళ నిజంగా కూడా అక్కడ లెక్క సరిగా రాకపోతే దాన్ని సరిదిద్ది మళ్ళీ 10 రోజుల టైం ఇచ్చిండ్రు. ఆ 10 రోజులలో రాకపోయినప్పుడు ఇంకా ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల నుంచి వాళ్ళు లెక్కలే చెప్పలేదు. కుటుంబ సమగ్ర సర్వే ఈరోజు మీరు చేసుకోకపోతే మీరు అసలు తెలంగాణలో లేనట్టు, మీరు పుట్టనట్టు అన్నట్టు మాట్లాడిన కేసీఆరే 10 సంవత్సరాల కింద ఆయన ఎక్కడనో దాచిపెట్టుకొని పండుకొని వండుకుండు. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన కానీ ఎస్సీ క్లారిఫికేషన్ చేస్తే వీళ్ళు మాట్లాడేదే మాట్లాడుతుండ్రు. రైట్ శివలాల్ గారు, మళ్ళీ వస్తాం. మనం జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు, ఏదైతే రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందంటారా? ఎస్ ఆనర్ అంటాను. వాయిస్ మ్యూట్ ఉన్నట్టు చూడండి. జయరామ్బాయి వాయిస్ వస్తలేదు. జయరామ్ గారు, వాయిస్ వస్తలేదు. జయరామ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. జయరామ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఎస్ రామ్మోహన్ గారు, ప్లీజ్ కంటిన్యూ. అలా నేను ఏం చెప్తున్నాను, ఒక్క నిమిషం శివాన్ని ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సర్వే పేరు మీద బీసీ జనాభా గణన సర్వే పేరు మీద 76 క్వశ్చన్లు ఇచ్చారు. అందులో 76 క్వశ్చన్లు అవసరం లేదు. కుటుంబ యజమాని ఎవరు, కుటుంబం ఏం పని చేస్తుంది, వ్యవసాయమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏ కులము, కులంలో ఏది, బీసీలో ఏబిసిడి అనా, నేనా, లేకపోతే ఎస్టీయా, ఎస్టీయా, ట్రైబా, ఇంకేదనేది ఆ ఉపకులాలకు సంబంధించి ఇవన్నీ రావాల్సిన డీటెయిల్స్ లో 196 డీటెయిల్స్ దాంట్లో పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి కొంతమంది అవగాహన లేక కొంతమంది కావాలని కొంతమంది ఇందులో పాల్గొనలేదు. ఎందుకు ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ రిపోర్ట్ ఇచ్చేసరికి గందరగోళం కావాలి, ఎన్నికలు జరగకూడదు, మా యొక్క తప్పిదాలు బయటపడొద్దని కాంగ్రెస్ పార్టీ దుర్బుద్ధితోటి ఈ పని చేసింది. కేసీఆర్ గారిని కులగణన ఎక్కడ పోయింది సర్వే, ఎక్కడ పోతే సచివాలయంలో ఉంటది, సమగ్ర కుటుంబ సర్వే సచివాలయంలో ఉంటుంది. క్రోడీకరించి మళ్ళీ వస్తాను. జయరామ్ గారు, ఏదైతే బీఆర్ఎస్ నేత చెప్తున్నారో బీఆర్ఎస్ వాదనలో వాస్తవం ఉందంటారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ మాట్లాడుతున్న విధానం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన విధానం అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ చేసిన విధానం, ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానం రెండు ప్రజల శ్రేయస్సు కోసం కాదు, ప్రజలను చంపే విధానం. ఒకటి ఆల్కహాల్ వల్ల, ఇప్పటి వరకు ఆల్కహాల్ వల్ల చనిపోయిన చావులెంతో డిక్లేర్ చేసినట్టు అయితే బాగుంటది. అది ఎందుకు బీఆర్ఎస్ డిమాండ్ చేయటం లేదు? ఈ గత 11 సంవత్సరాల నుంచి ఆల్కహాల్ వల్ల చనిపోయిన చావులు ఎంత అనే దాన్ని ఎందుకు డిమాండ్ చేయటం లేదు? అది అడగాలి కదా. అంటే ఈరోజు మాయం కాలేదు, చచ్చిపోయారు జనాలు, తాగుబోతులు చేసి చంపేశారు. అది కూడా కుల వృత్తులను నమ్ముకునే జీవితాలను మాత్రమే చంపేశారు.
అందులో ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, మైనారిటీస్ ఉండొచ్చు. ఎవరైతే ఉదయం నుంచి రాత్రి దాకా కష్టం చేసి పని చేసుకునే వాళ్ళు మాత్రమే చచ్చిపోయారు. ఈ చచ్చిపోయిన లెక్కలు ఈ రోజు ఆ రోజు కేసీఆర్ గారు చేసిన దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెక్క కరెక్టే అని చెప్తున్నాం. ఈ రోజు రేవంత్ చేసిన లెక్క కూడా కరెక్టే. కానీ ఈ మధ్యలో ఉండే పోయిన ఈ 30 లక్షల మంది ఎక్కడికి పోయారు అనేది చాలా కీలకమైన దాన్ని డిమాండ్ చేయండి. బీఆర్ఎస్ కనుక నిజాయితీగా దాన్ని డిమాండ్ చేసినట్టు అయితే 2 ప్రభుత్వాల, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం చేస్తున్న మోసము, ఒక మారణ హోమము, మారణ కాండ, అంటే ఓన్లీ డబ్బులను కోసం మాత్రమే ఈరోజు ఆల్కహాల్ విచ్చలవిడిగా ఏర్లై పారుతున్నది. 2014 నుంచి 2024 వరకు 50 లక్షల బిజినెస్ జరిగితే విత్ ఇన్ 1 year లోపల 65 లక్షల వేల కోట్ల బిజినెస్ జరిగింది. అంటే దీన్ని తాగుబోతులైన వాళ్ళు ఊరికే ఉన్నారా? ఉండండి, ఒక్క నిమిషం రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఇంతమంది, ఒక డాక్టర్ గా చెప్తున్నా నేను, వీళ్ళు ఆర్టీఏ వల్ల చనిపోయిళ్ళు, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ వల్ల చనిపోయిళ్ళు, సిరోసిస్ లివర్ వల్ల చనిపోయిళ్ళు, అనేక రుగ్మతల నుంచి చచ్చిపోయిళ్ళు. ఈ చచ్చిపోయిన చావులన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో వెతకండి, గవర్నమెంట్ స్కూల్లో వెతకండి, తెలుస్తుంది. ఆ దమ్ము గత ప్రభుత్వం కానీ, ఇప్పటి ప్రతిపక్షానికి కానీ, ఇప్పటి ప్రభుత్వానికి కానీ, అప్పటి ప్రతిపక్షం కానీ ఎందుకు లేదు? ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారు? ప్రజలు నిజంగా మీరు శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అయితే వాళ్ళని బయటపెట్టమని చెప్పండి. అది ఎందుకు అడగదు బీఆర్ఎస్? అది అడగదు. ఎందుకంటే ఈ మారణ హోమానికి ఫస్ట్ పేజీ రాసింది బీఆర్ఎస్ కాబట్టి దాన్ని కంటిన్యూషన్ గా కాంగ్రెస్ చేస్తున్నది. కాంగ్రెస్ ని ఆల్కహాల్ బంద్ చేయమని అడగండి. ఒకటి జయరాం గారు మనకి తెలుసు, గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అనేది జరిగింది. అది వర్కౌట్ అవుతుందో అవదో పెద్దలు విజ్ఞులు అందరికీ తెలిసిన విషయమే. కానీ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మాత్రం ఆఫ్టర్ ఏదైతే బైఫికేషన్ తర్వాత వచ్చిన క్రమంలో కేసీఆర్ గారు మద్యాన్ని ఏరే పారించారనే దానిలో వాస్తవం ఉంది అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏర్లై పారిన మాట వాస్తవం. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత 100% ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా ఉంది. అది జయరాం గారు అడిగేది. ఒకసారి రామ్మోహన్ గారిని మీరు దీనికి సమాధానం చెప్పాలి. జయరాం గారు మాట్లాడే మాటలో ఆవేదనలో 100% అర్థం ఉంది. ఎందుకు మద్యపానాన్ని నియంత్రించలేకపోయారు? ఏర్లై పారించారు కేసీఆర్ గారు. ప్రస్తుత రేవంత్ సర్కార్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది, కాదంటారా? ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోవాలి, పెద్దలు చెప్పిన దాంట్లో సహేతుకంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైతే మద్యపానానికి బానిసలై యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నది 30 లక్షల మంది బడుగు బలైన వర్గాలు, వీళ్ళొక మద్యానికి బానిసలైపోయి కూలీనాలు చేసుకునే వ్యక్తులు చనిపోయారు కాబట్టి జనాభా, బీసీ జనాభా తగ్గిందని వారు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ తాగుబోతు అలవాటు అనేది కులం లేదన్న దానికి ఒకటి మనం గమనించుకోవాల్సింది. ఇందులో కొంచెం ఎక్కువ మంది తాగొచ్చు, 100 మంది తాగొచ్చు, ఇక్కడ మిగతా వర్గాలు 50 మంది తాగొచ్చు. కానీ ఆల్కహాల్ తీసుకోవడంలో, చనిపోవడంలో కొంచెం మీరు అన్నట్టుగా యాక్సిడెంట్ ద్వారా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా డెత్ రేట్ లేదని అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రోగాల బారిన పడి చనిపోయేది చాలా తక్కువ. యాక్సిడెంట్ ద్వారా ఎక్కువ మంది చనిపోయి 100 యాక్సిడెంట్లో సుమారుగా 88% యాక్సిడెంట్లు ఆల్కహాల్ సేవించిన మీదట జరిగే యాక్సిడెంట్ తో ప్రమాదాలతో చనిపోతా ఉన్నారు. కానీ మందు అలవాటు ఉండి మాత్రమే చనిపోయేది 4-5% ఉందని అది గమనించాలి మనం. ఎందుకు ఇందులో రోడ్డు భద్రత తెలియక. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల, గాంధీ హాస్పిటల్ లోపల ఓపీ 2500 మంది ఉంటే అందులోపల 80% ఆల్కహాల్ ఎఫెక్టెడ్ కేసెస్ ఉంటాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఒక విలేజ్ లోపల మీరు ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ కు వెళ్ళండి, ఒక విలేజ్ లోపల అందులోపల భర్త లేని భార్యలు ఎంతమంది ఉన్నారు, బిడ్డలు లేని తండ్రులు లేని బిడ్డలు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో కనుక్కోండి. వాళ్ళు దేని వల్ల, ఆల్కహాల్ వల్ల చనిపోయేలా చెప్తారు. వాస్తవం కాదు. ఇందులోపల కులవృత్తులు చేసే ప్రతి ఒక్కరు దీని బాధితులే. ఎందుకంటే వాళ్ళు చేసే పనికి, వాళ్ళు తాగే విధానానికి పొంతన ఉండదు కాబట్టి, వాళ్ళకి నియంత్రణ ఉండదు కాబట్టి, వాళ్ళు చీప్ లిక్కరే తాగుతున్నారు కాబట్టి ఈ సావులు సర్వసాధారణం అయిపోయినాయి అని చెప్తున్నాను. ఇది అవునా కాదా?
అనేది మీరు చెప్పింది 100% నిజమే అన్న. ఇందులో కాదనే వాస్తవం అబద్ధమని అన్నికే లేదు. ఎందుకంటే సొసైటీలో జరుగుతుంది. అంతో కొంత అవగాహన వ్యక్తులకి ఇది అర్థమవుతుంది. మిగతా చాలా మందికి ఈ లైన్ లో ఎవరు పోలేదు. ఈ రోజు మీరు చాలా సంతోషం, మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మీరు. దీనిపైన కూడా మనం చర్చించాలి అవసరం ఉన్నది. మద్యాన్ని నియంత్రించాలంటే గత ప్రభుత్వాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఈ మద్యాన్ని ఏర్లే పారించలేదన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రం లోపల మద్యపానం నిషేధం లేదు. అది కొనసాగింపుగా వస్తుంది. ప్రజలు ఒకరు అలవాటు పడుతుంది. ఇంతకు ముందుకు మా యొక్క చిరతనం లోపల ఊర్లో కనీసం 5-6 మంది మాత్రమే మద్యం తాగేవారు. అయితే రామ్మోహన్ గారు మీరు అన్నది కరెక్టే. రామ్మోహన్ గారు మీరు మేము మద్యాన్ని నిషేధిస్తామనే స్లోగన్తో మొత్తం కూడా నిషేధించింది కేసీఆర్ గారు. ఒక్కడ మనం అదేంటి సార్? గమనించుకోవాలి. రామ్మోహన్ గారు నిజాలు మాట్లాడుకుందాం. రామ్మోహన్ గారు నిజాలు మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం మరి మీ మీద బలమైన ఆరోపణలు ఉన్నాయి. మీరు మాట్లాడుతుంటే మరి ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అది మీరు చూడాలి. ఒకటి చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడిగా లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఈ రోజు పబ్బులు క్లబ్బులు లేకపోతే ఈ కల్చర్, రెండోది డ్రగ్స్ గురించి అయితే డైరెక్ట్ మీ కేటీఆర్ ని పట్టుకుని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రమ్మని చెప్పడం జరిగింది. నార్కోటిక్స్ టెస్ట్ కు వస్తావా రెడీ అంటే ఇప్పటి వరకు కేటీఆర్ రాడు. ఈ రోజు జయరామ్ గారు చెప్పిన మాటలో వాస్తవం ఉంది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే తాగుబోతులను తయారు చేసింది. ఈ రోజు యువకులంతా తాగుబోతులు తయారు కావడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత తాగుబోతుల కల్చర్ అయిపోయింది. ఈ రోజు తెలంగాణ అంటేనే ఏ దావత్ చేసినా ఖచ్చితంగా మందు లేని దావత్ లేదు అనే రకంగా అయిపోయింది. ఈ రోజు ఆ కల్చర్ మొత్తం 10 సంవత్సరాలు అట్లనే అలవాటు చేయడంతో ఈ రోజు యువకులలో మెజారిటీ జరిగింది. మొత్తానికి విడో పెన్షన్ ఇవ్వడం కూడా కేసీఆర్ స్టార్ట్ చేసిండు. అంటే వాళ్ళకి అలా లెక్కలల్లా వాళ్ళకి తెలుసు మా వల్ల ఈ మద్యం తాగిన తర్వాత విడోలు వచ్చిండ్రు, ఆ విడోలో గురించి మనం చేస్తున్నాం అనే రకంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి, లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? రామ్మోహన్ గారు సమయం తక్కువ ఉంది. రామ్మోహన్ గారు సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒకటే చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి ఇమ్మీడియట్ గా బీసీ జరగని ఏదైతే తప్పులు ఉన్నాయో ఇమ్మీడియట్ గా సవరించి వెంబడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఈ రోజు వరకు సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ అన్ని కూడా సమయం అయిపోయి సుమారుగా 7 నెలలు వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్ గా ఎన్నికలు నిర్వహించాలి. రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఎక్కడ కూడా గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ఇటువంటి జాప్యం జరగలేదు. ఆ సవరణ ఏం జరిగిందో బీసీలకు రావాల్సిన పూర్తి స్థాయిలో వాళ్ళ డిమాండ్ నెరవేర్చి ఎంబడే ఎన్నికలకు పోవాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క కలబొలి మాటని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ వాయిదేసే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రామ్మోహన్ గారు మాట్లాడినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లాగా కథలు చెప్పి 10 సంవత్సరాలు నడపలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఉద్దేశంతో ప్రజలకు పోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 మాసాలైంది. 14 మాసాలల్లా గత 10 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు కులగణన కానీ లేకపోతే ఎస్సీ క్లారిఫికేషన్ కానీ చాలా అంటే చాలా బాగా ఉందాగా చేసింది. ఈరోజు బీసీలు కూడా కొంచెం ఏదైతే ఆ డౌట్ ఉన్న డేటాని కొంచెం సరి చేస్తే సరిపోతుంది అనే రకంగా ఉంది. ఈరోజు ఎస్సీ క్లారిఫికేషన్లో కూడా మొత్తానికి అటు మందకృష్ణ మాదిగ గారు కానీ, ఇటు దామోదర్ రాజనరసింహ గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏకమై వాళ్ళని ఈరోజు అప్రిషియేట్ చేసి రేపు విజయోత్సవ సభ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు 10 సంవత్సరాల చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 14 మాసాల ఇంత పెద్ద ఒక కులగణన కానీ ఎస్సీ క్లారిఫికేషన్ చేయడం జరిగింది. ఈరోజు మీ కేసీఆర్ రామ్మోహన్ భాయ్ మీ కేసీఆర్ గతంలో ఏమన్నాడు? మందకృష్ణ మాదిగకు దమ్ము లేదు, నేనే మాదిగల తరఫున పోరాడుతాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఉంది. ఖచ్చితంగా బీసీ కులగణన జరిగిన తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ ముందుకు పోతుంది, ఒక మంచి నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజలకు మంచి చేస్తుంది. రైట్, జయరామ్ గారు కంక్లూడ్ చేయండి సార్. నిజంగా చిత్తశుద్ధి గనక రాజకీయ పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నట్టయితే ఆల్కహాల్ వీళ్ళు ఎట్లాగో ప్రొబిట్ చేయడం కుదరదు కానీ వీళ్ళు చేయలేరు, కానీ నియంత్రణ కనీసం నియంత్రణ గల చేస్తాము అని చెప్పే దమ్ము వీళ్ళకు ఉన్నట్టయితే
అభినందిద్దాం. అది ఆ దమ్మ మీకుంటే ఎలక్షన్లు అడగండి, పెట్టండి. లేదు Right. అనుకుంటే మేము ఇది ఇట్లా తాగిపిచ్చి చంపుతామని దాన్ని అన్న మీ ఎజెండాలో పెట్టుకోండి. దానివల్ల ప్రజల దగ్గరికి పోండి, ప్రజలు ఏం చెప్తారో చూద్దాం. రైట్. జయరాం భాయ్, గత ప్రభుత్వం కంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, నాకు తాగుడు అలవాట్లేదు, నేను ఖచ్చితంగా ఇవన్నిటి మీద నియంత్రణ తెస్తా అన్నాడు. ఈరోజు డ్రగ్స్ పబ్స్ కానీ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది, బెల్ట్ షాపులు క్లోజ్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఏదైతే మద్యం ఇంకా కంట్రోల్ చేయాలన్నారు, ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి దృష్టికి పోతే చేస్తాం. కేసీఆర్ గారికి తాగే అలవాటు ఉంటే 50 కోట్ల బిజినెస్ చేసిండు. రేవంత్ కు తాగ అలవాటు లేకపోతే 65,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు.